కేరళంలో కాంగ్రెస్ కూటమి సెంచరీ కొట్టింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 104కి పైగా సీట్లలో ఆధిక్యాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ 34 సీట్లకు మాత్రమే పరిమితమైంది. స్పష్టమైన ఆధిక్యం రావడంతో సీఎం ఎవరు అన్న దానిపై ఇప్పుడు కాంగ్రెస్ కూటమిలో చర్చ జరుగుతోంది. సీఎం రేసులో వేణుగోపాల్, సతీశన్, రమేష్ చెన్నితల ఉన్నారు. మరి సీఎం ఎవరు అన్న దానిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది అంటున్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఎమ్మెల్యేల అభిప్రాయాలు, మిత్రపక్షాలతో సంప్రదింపుల తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. కేరళంలో విజయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేతలు, యూడీఎఫ్ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఇది కష్టపడి సాధించిన చరిత్రాత్మక విజయమన్నారు. రాహుల్, ఖర్గే, ప్రియాంకలకు అభినందనలు తెలిపారు. నాయకత్వం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. ప్రచారంలో తనపై అభిమానం చూపించిన కేరళం ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్. కేరళంలో మరో ఆసక్తికర ఫ్యాక్టర్ కూడా కనిపిస్తోంది. ఐయుఎంఎల్ కంటే ఎక్కువ ఓటు శాతం తెచ్చుకుంది బీజేపీ. పోలైన ఓట్లలో బీజేపీకి సుమారుగా 12% ఓట్లు వచ్చాయి. కానీ 3 సీట్లకే బీజేపీ పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఐయుఎంఎల్కి 11% ఓట్లు మాత్రమే పోలినప్పటికీ 22 సీట్లలో ఆధిక్యాన్ని చూపిస్తోంది. 21.72% ఓట్లతో 26 సీట్లలో విజయం దిశగా వెళ్తోంది సిపిఎం. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. మహాత్మా, ఏంటి కేరళం అప్డేట్స్ ఇప్పుడు? ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ కేరళం రాష్ట్రంలో యూడీఎఫ్ కూటమి గెలుపొందింది. ఇంకా అధికారికంగా కొన్ని స్థానాలను ప్రకటించాల్సి ఉంది. కొన్ని స్థానాలు ఆల్రెడీ విజేతలుగా ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం ప్రకటించడం కూడా జరిగింది. అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేయాలంటే 71 స్థానాలు మ్యాజిక్ ఫిగర్, 71 చేరుకుంటే చాలు. కానీ యూడీఎఫ్ కూటమి ఏకంగా 100 స్థానాలకు పైగానే గెలుపొందిన పరిస్థితి ప్రస్తుతం మనకు అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు చర్చ అంతా ముఖ్యమంత్రి ఎవరు, తదుపరి ముఖ్యమంత్రిగా యూడీఎఫ్ కూటమి నుంచి ఎవరిని ఎన్నుకుంటారు అన్న దాని మీదనే ప్రస్తుతం చర్చ అంతా నడుస్తూ ఉంది. గతంలో యూడీఎఫ్ అధికారంలో ఉన్నప్పుడు, అంటే 2011 కంటే ముందు ఉమెన్ చాండీ అక్కడ యూడీఎఫ్ తరఫున ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ ఆయన చనిపోయారు. ఇప్పుడున్న నేతల్లో, ఇప్పుడు గెలుపొందిన వారిలో ఫ్రంట్ రన్నర్గా ఎవరున్నారు అన్న పేరు వినిపిస్తే కనుక విడి సతీష్ అని పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన ఫ్రంట్ రన్నర్గా కనిపిస్తున్నారు. ఆయన గత 5 ఏళ్లుగా ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఆ సమయంలో లెఫ్ట్ ఫ్రంట్ మీద గట్టిగా పోరాటం చేశారు. అదే ఇప్పుడు యూడీఎఫ్ కూటమి గెలుపుకి ఆస్కారం కల్పించింది అన్న మాటలు కూడా అక్కడ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. ఆయన తర్వాత పేరు రమేష్ చెన్నితల. ఆయన కూడా సీనియర్ నేత. ఈ ఇద్దరు ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. పరవూరు నుంచి విడి సతీశన్ గెలుపొందగా రమేష్ చెన్నితల కూడా ఆయన గెలుపొందారు. అయితే వీళ్ళిద్దరితో పాటుగా కేసీ వేణుగోపాల్, శశి థరూర్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఆ ఇద్దరు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పైపెచ్చు అక్కడ శాసన మండలి కూడా లేదు. కాబట్టి వాళ్ళను ముఖ్యమంత్రిగా చేయాలి అని అంటే మళ్ళీ ఎవరో ఒకరితోటి రాజీనామా చేయించి ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరి పేర్లను పక్కన పెడితే విడి సతీశన్కే మొగ్గు ఎక్కువగా కనిపిస్తుంది. పైపెచ్చు ఈ యూడీఎఫ్ కూటమిలో మిత్రపక్షంగా ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఐయుఎంఎల్ సైతం విడి సతీశన్కే మద్దతు పలుకుతున్నట్లుగా మద్దతును ప్రకటించింది కూడా. ఆ ఐయుఎంఎల్ పార్టీ నేత విడి సతీశన్కే తమ మద్దతు అని చెప్పారు. కేసీ వేణుగోపాల్ ఇంతకుముందు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఎన్నుకునే విషయంలో ఒక సాంప్రదాయాన్ని పాటిస్తుంది. తాము అధిష్టానం నుంచి పరిశీలకులను రాష్ట్రానికి పంపిస్తాము. గెలుపొందిన అభ్యర్థుల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారితో ఒక సమావేశాన్ని నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటాము. అలాగే మిత్రపక్షంతో కూడా, ఎందుకంటే ఇప్పుడు కూటమిగా ఉంది, సొంతంగా కాదు, కూటమిగా ఉంది కాబట్టి మిత్రపక్షాలతో కూడా సంప్రదింపులు జరిపి వాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుంది అంటూ కేసీ వేణుగోపాల్ చెప్పారు. శశి థరూర్ కూడా ఇదే మాట చెప్పారు. సో ఆ ప్రకారం చూస్తే విడి సతీశన్కే ఇటు ప్రధాన మిత్రపక్షంగా ఉన్న ఐయుఎంఎల్ సపోర్ట్ ఉంది. కాబట్టి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ దిశగానే అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పవచ్చు. అధికారికంగా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికంటే ఏఐసీసీ అబ్జర్వర్లను పంపించడం, వాళ్ళ సమావేశాలు నిర్వహించడం, ఆ తర్వాత మిత్రపక్షాలతో కూడా మీటింగ్స్ నిర్వహించి ఫైనల్గా ముఖ్యమంత్రి ఎవరన్నది ప్రకటించడం, ఇదంతా జరగడానికి ఒక 2-3 రోజుల ప్రక్రియ అయితే జరిగే అవకాశం ఉంది. బట్ ఏదేమైనా విడి సతీశన్ ఫ్రంట్ రన్నర్గా, ఆయన తర్వాత మరొక సీనియర్ నేత రమేష్ చెన్నితల రేస్లో ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా కాంగ్రెస్ అక్కడ అధికారాన్ని సాధించడంతో
కేరళం రాష్ట్రంలో కమ్యూనిస్టుల శకం ముగిసినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. అంటే దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం లేని పరిస్థితి 50 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే ఏర్పడింది. నిజానికి కేరళం రాష్ట్రమే మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని భారతదేశంలో ఏర్పాటు చేసింది 1957లో. మళ్ళీ ఇప్పుడు చిట్ట చివరి ప్రభుత్వంగా కూడా అక్కడే ఆ రాష్ట్రం నుంచి నిష్క్రమించిన పరిస్థితి మనకు అక్కడ కేరళంలో కనిపిస్తుంది.